గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరో 2 రోజుల్లో పీఆర్సీ, డిఏ, ఐఆర్ భారీగా పెంపు, సుప్రీంకోర్టు సంచలనం వార్త. వీటిపై పూర్తి సమాచారాన్ని అంతా మన వీడియోలో తెలుసుకుని ప్రయత్నిద్దాము. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్న ఎవరైతే ఉన్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకుని ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా అందరికంటే మీరు ముందుగా చూడడానికి అవకాశం అనేది ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా వీలైన త్వరగా ఆ వీడియోని కూడా అందరూ షేర్ చేయడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియోస్ అందరూ చూసారని ఎవరు లైక్ చేయట్లేదు. దాదాపు 200 వరకు లైక్స్ రావడం జరుగుతుంది. మన ఈ టార్గెట్ని 2000గా టార్గెట్ పెట్టుకుని దాదాపు 2000 మంది లైక్ కొట్టేటట్టు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అదేవిధంగా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ లేటెస్ట్ పెన్షన్ కోసం డిఏ కోసం పీఆర్సీ సంబంధించిన విషయాలన్నిటి కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు మీకు న్యూస్ అనేది అప్డేట్ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడం వలన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీరు పూర్తిగా సేకరించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్టయితే మరో 2 రోజుల్లో పీఆర్సీ, డిఏ, ఐఆర్ అనేది పెంచడానికి సుప్రీంకోర్టు అయితే సంచలన వార్త రావడం జరిగింది. అయితే దీనిపై కూడా మనకు పీఆర్సీ సంబంధించి అదేవిధంగా డిఏకి సంబంధించి ఐఆర్కి సంబంధించి పెంపుపై చాలా మంది ధర్నాలకు దిగడం జరిగింది. దీనికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేకపోవడంతో సుప్రీంకోర్టులో అయితే కేసు వేశారు. వేసిన తర్వాత నిన్న జరిగిన ప్రెస్ రిపోర్ట్లో ప్రకారంగా మనకి డిఏ, పీఆర్సీ అనేది పెంచడానికి కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడానికి అవకాశం అనేది దాదాపు 19% అయితే ఇవ్వడానికి అవకాశం కనిపిస్తుంది. దాదాపు ఎందుకంటే ఈ పీఆర్సీ గత సంవత్సరంలో దాదాపు పీఆర్సీ పెంచలేదు, కానీ 11వ పీఆర్సీ అనేది రన్నింగ్లో ఉంది. పీఆర్సీ అనేది ఇంకా 12వ పీఆర్సీగా అమలు చేయాలని కూడా ఉద్యోగులు, పెన్షనర్లందరూ కూడా దీనికి ధర్నాకు అయితే దిగడం జరిగింది. అధికారులను అదేవిధంగా ప్రభుత్వంను ప్రశ్నించడం వలన సీఎం గారు దీనికి సానుకూలంగా స్పందించి ఈ యొక్క డిఏను పెంచండి, అదేవిధంగా పీఆర్సీని పెంచండి, ఐఆర్ అనేది పెంచండి ప్రతి ఒక్కరు కూడా అని ప్రభుత్వం అయితే ఒక జీవో అయితే పాస్ చేయడం జరిగింది. ఈ జీవోను కూడా త్వరలోనే అమలైన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వీటిని అయితే అందుబాటులో ఉంచడానికి అవకాశం ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైన త్వరగా వీడియోని కూడా అందరూ షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ ఐఆర్ చూసుకున్నట్లయితే 30% మేబీ రావచ్చు. అదేవిధంగా డిఏకు 2% అయితే పెంచడానికి అవకాశం ఉంది. అదేవిధంగా 12వ పీఆర్సీ అనేది 12,500 సంబంధించి కూడా త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇక పెన్షన్కి సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణలో 4,016 రూపాయలు, 6,016 రూపాయలు అనేది త్వరలోనే అందుబాటులోకి రానుంది. కొత్త సంవత్సరం కానుకగా మరీ కొద్ది రోజుల్లోనే కొత్త సంవత్సరం రాబోతుంది. కొత్త సంవత్సరం కానుకగా పెన్షన్లు అదేవిధంగా మహిళలకు సంబంధించి 2,000 రూపాయలను, 2,500 రూపాయలను వారి ఖాతాలో జమ చేయనున్నారు. మరి 10-15 రోజులు వరకు మనకు ఈ యొక్క రైతు భరోసా ఏదైతే ఉందో రైతు భరోసా కింద మనకు 7,500 రూపాయలు కూడా త్వరలోనే వీటిపై కూడా కేంద్రం అదేవిధంగా రాష్ట్రం కూడా తీపి కబురు అయితే అందించనుంది. ఎందుకంటే పీఎం కిసాన్ ఏదైతే ఉందో పీఎం కిసాన్ షరతులే వీటికి వర్తించనుంది. కాబట్టి ఈ రైతు భరోసా కూడా ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైనంత వరకు వీడియో కూడా అందరూ షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఆల్.